కవిత ఎపిసోడ్ పొలిటికల్ సర్కిల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు తిరుపతి రావు కవితతో మొదటి నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. జాగృతి పెట్టినప్పటి నుంచి కోర్స్ కేసీఆర్తో కూడా అనుబంధం ఉంది. కరీంనగర్కి సంబంధించినటువంటి సీనియర్ జాగృతి టీం సభ్యులు మాట్లాడదాం. తిరుపతి రావు గారు, కవిత ఇంత డిఫర్ కావడానికి రీజన్ ఏంది? మీరు దగ్గర నుంచి గమనిస్తారు కదా, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ ఏం లేదండి, వారు జైలు నుంచి వచ్చిన తర్వాత లేఖ ఒకటి లీక్ కావడం జరిగింది. ఆ లేఖ ఎట్లా లీక్ అయింది, దానికి కారకులు ఎవరు అని చెప్పేసి వారు ప్రశ్నించారు, కానీ పార్టీ నుంచి సమాధానం రాలేదు. అదంతా తెలిసిన ఎపిసోడ్. అసలు ఇంత డిఫర్ కానీ రీజన్ ఏంది? కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోయేది, తండ్రిని డిఫర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. అదే ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా వారు సిద్ధపడ్డారు కదా, వారే టైం ఇవ్వలేదు కదండి, పార్టీయే టైం ఇవ్వలేదు కదా. ఎందుకు? పార్టీ అంటే కేసీఆరే కదా, తండ్రే కదా. అదే ఇప్పుడు వారి ప్రశ్న అదే కదా, నాకు కనీసం ఒక ఫోన్ కాల్ చేసినా సరిపోతుంది కదా, నేను మా అన్నన్న కనీసం ఫోన్ కాల్ అన్న చేయాల్సి ఉండే కదా అని చెప్పేసి కూడా వారు చెప్పింది కదా. సో కనుక వారు ఏంటి అంటే కవిత గారిని బయటికి పంపాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే వారు ఉన్నారు కాబట్టి ఈ రకమైన డిఫరెన్స్ వచ్చింది. ఎందుకు బయటకు పంపుదాం అనుకోరు? మెయిన్ రీజన్ ఏంది? లిక్కర్ కేసు, జైలు, ఇదేనా రీజన్? కావచ్చు, అంటే వారికి ఏ ఉద్దేశం ఉన్నదో. ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది నాయకులు ఆరోపణ ఏం చేస్తున్నారంటే అసలు కవిత గారి వల్లనే పార్టీ ఓడిపోయిందని కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తున్నారు కదా. ఎవరున్నారు ఆ స్టేట్మెంట్స్ వెనకాల? ఎవరున్నారు? కవిత స్టేట్మెంట్ వెనకాల ఖచ్చితంగా పార్టీ పెద్దలే ఉంటారు. పెద్దలు అంటే పేరు చెప్పండి. ఇప్పుడు మీరు ఇంతవరకు కేటీఆర్ గారే ఉంటారు తప్పకుండా.